అహ్మదాబాద్ లో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్ ను వీక్షించేందుకు బీసీసీఐ స్వయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహసిన్ నఖ్వీ ఆహ్వానించిందనే వార్తలు పాకిస్తాన్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు ఈ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. బీసీసీఐ ఆయనకు ఎలాంటి వ్యక్తిగత ఆహ్వానము పంపలేదని స్పష్టం చేసింది. వాస్తవానికి ఐపీఎల్ 2026 ఫైనల్ వీకెండ్లో అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఐసీసీ బోర్డు సమావేశం చుట్టూ ఉత్కంఠ నడుస్తోంది. ఈ ఉత్కంఠ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు నఖ్వీకి ఆహ్వానం అందిందని పాక్ మీడియా ఫేక్ న్యూస్లను ప్రచారం చేసింది. అయితే తాజా నివేదిక ప్రకారం మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ముగింపు మ్యాచ్కు గానీ, దాంతో పాటు జరిగే ఐసీసీ బోర్డు సమావేశానికి గానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహసిన్ నఖ్వీ వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు. ఇతర దేశాల్లో సమావేశం ఉన్నప్పుడు రాలేని సభ్య దేశాల ప్రతినిధుల కోసం ఐసీసీ నియమావళిలో ఒక ప్రత్యేక నిబంధన ఉంది. అదే వీడియో కాన్ఫరెన్స్. ఈ ప్రత్యేక నిబంధనను ఉపయోగించుకుని నఖ్వీ ఈ కీలకమైన ఐసీసీ డైరెక్టర్ల బోర్డు సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కానున్నారు. నిజానికి ఐసీసీ బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, కమిటీ సభ్యులు, అగ్రశ్రేణి నాయకత్వంతో కూడిన ఈ ప్రతిష్టాత్మక సమావేశాలు మార్చి 25 నుంచి 27 తేదీల మధ్య ఖతార్లోని దోహాలో జరగాల్సి ఉండింది. ఖతార్ ఒలింపిక్ కమిటీ, ఖతార్ క్రికెట్ అసోసియేషన్తో ఐసీసీకి ఉన్న సత్సంబంధాలకు, అక్కడ క్రికెట్ అభివృద్ధికి గుర్తింపుగా ఈ సమావేశాన్ని దోహాలో నిర్వహించాలని ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ క్రికెట్ వర్తమాన భవిష్యత్తు కాలానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే ఈ పాలనాపరమైన సమావేశాన్ని దోహాలో పెట్టడం ద్వారా అక్కడి క్రీడా రంగానికి మరింత ఊతమివ్వాలని ఐసీసీ భావించింది. కానీ పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత నెలలో జరగాల్సిన ఈ సమావేశాన్ని వాయిదా వేసి భారత్కు మార్చాల్సి వచ్చింది. ఈ సమావేశంలో అన్నింటికంటే ముఖ్యంగా గ్లోబల్ బ్రాడ్కాస్టింగ్ హక్కులపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఎందుకంటే ఐసీసీ, జియో స్టార్ మధ్య ఉన్న ప్రస్తుత భారీ ఒప్పందం 2027తో ముగియనుండడమే దీనికి కారణం. అయితే నఖ్వీ మొదటి నుంచి ఈ సమావేశానికి స్వయంగా వస్తారని ఐసీసీ భావించలేదు. ఆయన వర్చువల్గా హాజరవ్వడం ఐసీసీ సాధారణ ప్రామాణిక పద్ధతుల్లో భాగమేనని పీటీఐ నివేదిక స్పష్టం చేసింది. కేవలం నఖ్వీ మాత్రమే కాకుండా మరో 2 సభ్యులు కూడా ఇదే విధంగా సమావేశానికి ఆన్లైన్ ద్వారా హాజరవుతున్నారు. అయితే మిగిలిన అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు చెందిన అగ్రశ్రేణి నిర్వాహకులు మాత్రం అహ్మదాబాద్లో ప్రత్యక్షంగా అందుబాటులో ఉండనున్నారు.